నీవు చేసే పని ఏ పని చేసినా నీవు ఒకవేళ ఆ పనిలో మేలును అనుభవించకపోవచ్చు. ఎంత కష్టపడినా నా జీవితం ఇంతేనని కుమిలిపోవచ్చు. నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు చేసిన ప్రతి ప్రయత్నము వ్యర్థమైపోవచ్చు. కానీ ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఏ పని ప్రారంభం చేసినా నువ్వు చేసే పనులన్నిటిలో నేను నీకు తోడే ఉంటాను, నీవు వర్ధిల్లుతావు. ఎందుకంటే నీవు నాతో ఉండటం వలన, నేను నీతో ఉండటం వలన నీవు చేసే పనులన్నిటిలో నువ్వు వర్ధిల్లవుతావు. బైబిల్లో రాసి ఉంటుంది క్లియర్గా, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. ఒకవేళ నువ్వు కుటుంబంలో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయావేమో, ఉద్యోగంలో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయావేమో, పనుల్లో ప్రయత్నాలు చేసి, వ్యాపారంలో ప్రయత్నాలు చేసి నువ్వు ఫెయిల్ అయిపోయావేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయముగా నీ ప్రయత్నంలో నీకు దేవుడు తోడే ఉండి నువ్వు చేసే ప్రతి పనికి దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. నీ పరిస్థితులన్నీ మార్చబోతున్నాడు. ఉదయకాలంలో నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్న దేవుడికి ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రైజ్ ద లార్డ్.